బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పంపించిందా, మీరే పంపించేలాగా చేశారు? పంపించిన మాట అయితే వాస్తవం. పాయింట్ ఏంది అని అంటే, ఏ పార్టీ అయినా అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటే బాగుంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా, జవాబుదారీతనం లేకుండా పార్టీలు నడిచినా, ప్రభుత్వాలు నడిచినా ఎక్కువ రోజులు నిలబడేటటువంటి ఆస్కారం ఉండదు. సో అంతర్గతంగా చెప్పిన అనేక అంశాలను మనసులో పెట్టుకొని పార్టీకి ఫస్ట్ నుంచి కష్టపడ్డటువంటి నాలాంటి వ్యక్తిని బయటపడేయడంతో బీఆర్ఎస్ పార్టీ ఏం మెసేజ్ ఇచ్చిందంటే, కష్టపడ్డ వాళ్ళకి కాదు పార్టీలో మస్కా కొట్టే వాళ్ళకి అవకాశం ఉంటుంది, కష్టపడ్డ వాళ్ళకి కాదు కుట్రలు కుతంత్రాలు చేసి కరప్షన్ చేసే వాళ్ళకి అవకాశం ఉంటుంది బీఆర్ఎస్లో అనే మెసేజ్ ఇచ్చింది. అది ప్రజలకు కూడా అర్థమవుతుంది. దాని రిజల్ట్ మీకు ఇప్పుడు కనబడదు, వచ్చే ఎన్నికలలో కనబడుతుంది. కానీ చాలా పెద్ద సాహసమే చేశారు. ఎందుకంటే కేసీఆర్ లాంటి టాలెస్ట్ పర్సనాలిటీని, ఒక ఉద్యమకారుడిని మీరు బాపుగా పిలుచుకునేటువంటి కేసీఆర్ని కదని సొంత పార్టీ పెట్టామంటే పెద్ద ఛాలెంజింగే. కానీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒడ్డుకు చేరుతుందా, తీరానికి చేరుతారా? ఎందుకని అంటున్నానంటే 600 మెయిల్స్ అండ్ ఎలక్షన్ కమిషన్కి టీఆర్ఎస్ పార్టీని రానివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం, చాలా మిసైల్స్ మీద ప్రయోగిస్తున్నారు. మీకు అర్థమవుతుంది కదా ఎంత భయపడుతున్నారని. 600 మంది కంప్లైంట్ చేస్తున్నారు, రకరకాల ఫార్మాట్స్లో కంప్లైంట్ చేస్తున్నారని మాకు కూడా మీలాంటి పత్రికా మిత్రులే సమాచారం ఇచ్చారు. ఎవరెన్ని కంప్లైంట్ చేసినా ఎలక్షన్ కమిషన్ అనేది టీడీఎస్ ప్రాసెస్, లెందీ ప్రాసెస్, టైం పట్టే ప్రాసెస్. సో పడుతున్న కొంత టైంలో ఏదో కన్ఫ్యూజ్ చేసేసి ప్రజల్ని మమ్మల్ని ఏదో భయపెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బట్ దేవుడి దయ ఉంది నా పక్కన, ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరు అలాగే నాకు ఉంటుందనే బలమైన విశ్వాసం నాకు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆ రోజు మీరు పార్టీ ఏర్పాటు చేసిన రోజు కేసీఆర్ గారిని కాపీ కొట్టిరని, కాపీ కట్ అని చెప్పి రకరకాలుగా చేశారు కదా. సో నిజంగా మీరు కేసీఆర్ని కాపీ కొట్టిరా? మీరు ఒక్కసారి గతంలో కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భవించిన రోజు కానీ, తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇచ్చిన హామీలు కానీ, మీరు ఇచ్చిన ప్రసంగాలు కానీ ఏమైనా సిమిలర్గా అనిపిస్తున్నాయా మీకు? అంటే ఒక్క మాట అండి, మన దేశంలో చరిత్ర చూడాలి మీరు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయే తృణమూల్ కాంగ్రెస్ అని పెట్టుకొని మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయినటువంటి అనేక మంది, ఎన్సీపీ శరద్ పవార్ లాంటి వారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి చాలా పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయినటువంటి చిదంబరం గారు తమిళనాడులో మధ్యలో ఒక పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్లోకి వెనక్కి వచ్చారు. ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ భావజాలంతో పెరిగి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి సందర్భంలో అనేకమైనటువంటి సంఘర్షణలు జరుగుతాయి, ఐడియాలజీలో డిఫరెన్సెస్ వస్తాయి, సమయానుకూలంగా కొన్ని ప్రతిస్పందనలు చేయలేదనేటటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు విడిపోతూ ఉంటారు పార్టీలు. ఇక్కడ నన్ను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను ప్రజల మధ్యలో ఉండాలనుకునేటటువంటి వ్యక్తిని, ప్రజల కోసం పనిచేయడం తప్పితే నాకు ఇంకొక ఆలోచన కూడా ఏం లేదు. సో ప్రజల కోసం పనిచేయడానికి బెస్ట్ మార్గం ఏంది అని అంటే పాలిటిక్సే. బెస్ట్ మార్గం ఏంటంటే ఒక పార్టీ ఉండాలి, కాబట్టి నేను పార్టీ కాపీ కొట్టడము లేకపోతే ఇంకోటి చేయడానికి ఇది ఎగ్జామ్ కాదు, ఇది ప్రజలు జీవితం. అల్టిమేట్గా ప్రజాసేవ చేయాలనుకుంటే పార్టీ పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకు పార్టీ పెట్టడం తప్ప మార్గం లేదంటే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకైతే ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ ఆప్షన్ లేదు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అసలు తెలంగాణ గుర్తే రాదు. వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉండనండి, 80 మంది ఎమ్మెల్యేలు ఉండనండి, వాళ్ళకి తెలంగాణ ప్రయారిటీ కాదు. సో తెలంగాణ అంశం ప్రధానంగా ఎత్తుకున్నటువంటి పార్టీలతో నేను జతగట్టదలుచుకోలేదు. సో ఆప్షన్ లేదు. సో ఏం చేయాలి, నేను ప్రజాసేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి సొంతగా పార్టీ పెట్టి ప్రజల దగ్గరికి వెళ్దాం అనుకున్నాను, వచ్చాను. కాపీ అనేది ఉండదండి పాలిటిక్స్లో. ఎప్పుడు కూడా సందర్భానుసారంగా తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రజలు హర్షిస్తారు, ఆమోదిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. కానీ తెలంగాణ పేరుతో వచ్చిన రాజకీయ పార్టీల్లో తెలంగాణ సాధన సమితి, నవ తెలంగాణ పార్టీ, తల్లి తెలంగాణ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ, తెలంగాణ జనసమితి, చాలా పార్టీలు కూడా అయితే ఏదో ఒక పార్టీలో విలీనం అవ్వాలి లేకపోతే పొత్తన పెట్టుకోవాలని పోతున్నారు. సో మీరు చాలా డేరింగ్ ఫీట్, ఒక టాలెస్ట్ పర్సనాలిటీ, మీరు వద్దు బీఆర్ఎస్ పార్టీ నాకు వద్దు అని పక్కన పెట్టే సొంతగా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరుని మళ్ళీ మీరు తీసుకొచ్చారు, తెలంగాణ రక్షణ సేన పేరుతో అఫ్కోర్స్. కానీ ఇప్పుడు ఇది ముందు వరకు వెళ్తుందా? ఎందుకంటే మీ చుట్టూ బీజేపీ లాంటి జాతీయ పార్టీ ఉంది, గతంలో మేము కుట్రలు చేసి అరెస్ట్ చేసిన పార్టీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, కొన్ని దశాబ్దాలు వెళ్ళిన పార్టీ, టాక్టిక్స్ తెలుసు. మీ వెనుక కవిత గారు ద మెయిన్ ఫేస్ ఆఫ్ టీఆర్ఎస్, కానీ వెనుక నాయకత్వం కూడా కావాలి కదా. డెఫినెట్గా వస్తుంది కదండి. ఏమంటారు, ఇల్లు అలకంగానే పండగ కాదు అన్నట్టు ఫస్ట్ స్టెప్ వేయంగానే ఏది జరగదు కదా. మేము మొదట అడిగేసినాం, పార్టీ పెట్టినాం, టెక్నికల్ ప్రాసెస్ అన్ని ఫినిష్ చేసుకున్నాం, మా ఐడియాలజీ ఏందని చెప్పినాం, ఒక 5 ఇంపార్టెంట్ అంశాలు తీసుకొని పాంచజన్యం అనేటటువంటి పేరుతో ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నాం.
సో ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఏదైనా ఇప్పుడు పిల్లాడు పుట్టంగానే ఉరకడు కదా, వాళ్ళు పెద్ద కావాలి, బలం రావాలి, శక్తి రావాలి. సో అవన్నీ ఆ ప్రాసెస్లోనే ఉన్నాం. ప్రజల మధ్యలోకి వెళ్తూ ఉన్నాం, ప్రజల మధ్యలో ఉంటున్నాం, నిరంతరం ఇష్యూస్ టేకప్ చేస్తున్నాం. దానివల్ల ప్రజల ఆదరణ పెరుగుతుంది. ప్రజల ఆదరణ పెరుగుతున్న కొద్దీ నాయకత్వం డెవలప్ అవుతుంది. ఎప్పుడు కొత్త పార్టీ పెట్టినా మన తెలుగు రాష్ట్రాలలో యువకులు వచ్చిండ్రు పార్టీలోకి, కొత్త ఐడియాలజీతో ఉండేటటువంటి వ్యక్తులు అటాచ్ అయినారు. సో ఇవాళ మేము టీఆర్ఎస్ పార్టీ పెడితే కూడా యూత్ కానీ మహిళలు కానీ పెద్ద సంఖ్యలో మా పార్టీలో చేరుతూ ఉన్నారు. వాళ్ళలోంచే ఫ్రెష్ లీడర్షిప్ వస్తుంది. రావాలనుకుంటే నేను బలంగా కోరుకుంటాను. ఒకసారి బీఆర్ఎస్ చేసిన ట్వీట్ కూడా చూపిస్తాను. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, కోల్గేట్ కూల్గేట్, బిస్లరీ బ్రిస్లీ. చూస్తున్నారు కదా. సో ఏంటి ఇది చూసిన తర్వాత ఆ రోజు మీరు పార్టీ అక్కడ అనౌన్స్ చేసిరు లేదా కొన్ని క్షణాల్లోనే ఈ ట్వీట్ వచ్చింది. అంటే బీఆర్ఎస్ పార్టీని చూస్తే జాలేస్తుందండి. సోషల్ మీడియాలో ఎవరో అనామకులు పెట్టేటటువంటి ఇట్లాంటి కమెంట్ ఒక పార్టీ, అఫీషియల్ పార్టీ పేజ్. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. నేషనల్ పార్టీగా చెప్పుకునేటటువంటి పార్టీ ఇట్లా పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి పల్సన్ అవుతున్నారు ప్రజల్లో. ఇప్పుడు ఒరిజినలే అంటున్నారు. 100% నాదే ఒరిజినల్ టీఆర్ఎస్ అనే పార్టీ అధికారంలోకి రావడంలో నా రక్తం, నా చెమట, నాలాంటి అనేక మంది రక్తం చెమట ఉంది. ఇవాళ వాళ్ళలో చాలా మంది నా దగ్గర ఉన్నారు. టీఆర్ఎస్ అనేటటువంటి పేరు ఒరిజినల్ అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ నకిలియా? మరి వాళ్ళే కదా టీఆర్ఎస్ అని చెప్పి వదిలేసి బీఆర్ఎస్కి వచ్చిరు. మరి బీఆర్ఎస్ నకిలియా? 2, ఇన్ కేస్ నీకు కొత్తగా ఒక పార్టీ వచ్చింది, ఆ పార్టీతో నీకు ఒక అబ్జెక్షన్ ఉంది, నువ్వు ఒక పొలిటికల్ పార్టీవి, నీకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాంటప్పుడు నువ్వు సిద్ధాంతపరంగా ఆ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు చెప్పే దమ్ము ధైర్యం ఉండాలి. పిచ్చి పిచ్చి ట్వీట్లు పెట్టి చిన్నపిల్లలు వేషాలు వేసుకుంటూ సోషల్ మీడియాలోనే బతుకుతాం అనుకుంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. ఎందుకంటే కుక్క తోకను ఆడించాలి, తోక కుక్కను ఆడించొద్దు. సోషల్ మీడియా అనేది మన పార్టీ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి పంచడానికి ఉండాలి. కానీ సోషల్ మీడియాలో చేసే ఉద్యమాలతోనే పార్టీ నిర్మాణం చేస్తాం అనుకునే భ్రమలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి అది వాళ్ళ కర్మ, అది ప్రజలు వాళ్ళ విజ్ఞత. క్వశ్చన్ అడుగుతారు డెక్కన్ క్రానికల్ పొలిటికల్. కవిత గారు, ఒకటి ఏంటంటే సోషల్ మీడియా కానీ లేదంటే మనకి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చాలా స్టోరీస్ వస్తూ ఉన్నాయి. ఐ హ్యావ్ బీన్ కవరింగ్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ 2001 ఆన్వర్డ్స్. చూసాను నేను పార్టీ లాంచ్ అయిన నుంచి. ఇది వెరీ క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ అండ్ దే హ్యావ్ సక్సెస్ఫుల్లీ అచీవ్డ్, మొబిలైజ్ పీపుల్, సపోర్టెడ్ బై పీపుల్, తెలంగాణ అచీవ్ చేశారు. అసలు మీకు తేడా ఏడొచ్చింది? సోషల్ మీడియాలో కానీ లేదంటే మన పార్టీ లీడర్స్ కూడా ప్రైవేట్లో టాక్ చేసేది ఏంటంటే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్లో అయినారు కొంతమంది, లేదు నాకు కవిత గారికి సరిగ్గా స్థానం ఇవ్వలేదు, పొజిషన్ ఇవ్వలేదని అక్కడ డిఫరెన్స్ వచ్చింది అని. పార్టీ ఈజ్ ఓన్ బై యూ. ఎంతైనా కూడా ప్రజలందరూ కోఆపరేట్ చేసాం కూడా అల్టిమేట్లీ యూ ఆర్ ద క్లోజ్లీ నీట్ ఫ్యామిలీ. మీ ఫ్యామిలీ నడిపించిన పార్టీ, ఉన్నారు 5-6 మంది మీరు నడిపించింది. వే డిడ్ ద డిఫరెన్సెస్ అక్కర్డ్? అండ్ సెకండ్ థింగ్, generally you wanted to meet the father ante everyone pelli you can just walk into the father and talk to them. I think that was what been there in the earlier. Where was the need for meer enduku letter ayalsi vachinda? A letter leak enduku ayindi? At what exactly is happening in the family? Can you just explain to the people? Thank you Gauri anna. ప్రజలు ఆ విషయాల్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఆ విషయాలు they are every even today there is a discussion. No ఆ విషయాలు జరిగిపోయి 1 సంవత్సర కాలం అయిపోయింది. తర్వాత అనేక ఉద్యమాలు చేసినాం, అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నాం, చర్చిస్తూ ఉన్నాం. అల్టిమేట్గా మనుషులు, వ్యక్తులు ఇంపార్టెంటా, దేశం ఇంపార్టెంటా అన్నప్పుడు ఎప్పుడైనా దేశమే ఇంపార్టెంట్ అవుతుంది. అది పొలిటికల్ పార్టీ కావచ్చు, పేరుకు పెద్ద ఫ్యామిలీ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో ఏ పార్టీ అయినా కూడా ఏ అంశాల కోసం అయితే ఏర్పడ్డదో ఆ అంశాలను విడిచిపెట్టి పక్కదావున పట్టినప్పుడు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మనందరికీ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి కూడా పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి ఏదైనా విషయం చెప్పాలన్న ధైర్యంగా చెప్తూ వచ్చింది నేనే. సో ఐ హవ్ నెవర్ షైడ్ అవే ఫ్రమ్ వాయిసింగ్ అవుట్ మై ఒపీనియన్ అండ్ ఐ విల్ నాట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. బట్ ఏం తేడా వచ్చింది, ఎందుకు సస్పెండ్ చేశారనే క్వశ్చన్ వాళ్ళని అడగాలి, నన్ను అడిగితే నాకు తెలియదు. నేను నా పని చేస్తూనే ఉన్నాను. నాకు ఏ రోల్ ఇచ్చినా పార్టీలో నేను సిన్సియర్గానే పనిచేశాను. బట్ ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనే దాని మీద నా సస్పెన్షన్ అయిపోయి 1 సంవత్సర కాలం అయిపోయినట్టుంది. ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పట్లేదు. కనీసం నా సస్పెన్షన్ ఫార్మాట్లో కూడా చెప్పలేదు. కొన్ని కనీసం ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వాలి కదా, నేను కారణాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి కదా. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. దట్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ దెమ్, నాట్ ఫర్ మీ.